హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ మరియు వెజిటేబుల్తో మిక్స్డ్ బిర్యానీ ఫాస్ట్గా కుక్కర్లో ఏ విధంగా చేస్తారో నేర్చుకుందాం. ఎప్పుడైనా మీకు బిర్యానీ తినాలి అనిపిస్తే, బిర్యానీ చేసే టైం లేకపోతే కుక్కర్లో ఈ విధంగా ఫాస్ట్గా బిర్యానీ చేయండి. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను మామూలు రైస్ని తీసుకున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే మీరు బాస్మతి రైస్తోనైనా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఒక 4 టీ గ్లాసుల రైస్ని నేను ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ని వేసి ఒక 15 మినిట్స్ వరకు మీరు సోక్ చేసుకోండి. ఇవి నానే అంత లోపల మనము మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక క్యారెట్, ఒక 4 బీన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక 3 గ్రీన్ చిల్లీస్, ఒక టొమాటో, తర్వాత ఒక ఆనియన్ని, వీటన్నిటి కూడా బాగా సన్నగా కట్ చేసుకొని మీరు పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 కేజీ వరకు చికెన్ని సాల్ట్ వేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని దీన్ని కూడా మీరు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మనకు చికెన్ కొంచెం ఉడకాలి. తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, తర్వాత బీన్స్ని వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోండి. తర్వాత ఒక టొమాటో, గ్రీన్ చిల్లీస్, ఒక 1/2 కప్ వరకు పెరుగును వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మిర్చి పౌడర్ని వేసుకొని కలుపుకొని తర్వాత ఇందులో మనము నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోండి. రైస్ని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనకు రైస్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ ఇనికేంత వరకు మీరు దీన్ని కలుపుతూ ఉండండి. రైస్లో ఉన్న వాటరు డ్రై అయిన తర్వాత మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోండి. మామూలుగా అయితే 2 గ్లాసుల వాటర్ని వేసుకుంటారు, కానీ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి మనము 1కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఎందుకంటే మనం పెరుగు వేసుకుంటాం, మళ్ళీ నిమ్మకాయ వేసుకుంటాం కాబట్టి మెత్తగా అవుతుంది. తర్వాత ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. మీ దగ్గర గీ లేకపోతే స్కిప్ చేయండి, కానీ మీరు ఆయిల్ యాడ్ చేసుకున్నప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒకసారి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఉంచి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకోండి.
5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి కుక్కర్ కూల్ అయ్యేంత వరకు మీరు ఓపెన్ చేయొద్దు. తర్వాత కుక్కర్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. చూడండి, చికెన్ వెజిటేబుల్ పులావ్ చికెన్ బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.